హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సమ్ ఇంపార్టెంట్ టాపిక్ డిఎస్సి రిలేటెడ్ అండ్ టెట్, ఏపీఎస్సి ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారం అయితే ఉంది. అయితే టాపిక్లోకి వెళ్దాం. కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గుస్తావ్ కాసల్. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత, అల్ప ఉద్యోగిత పక్కపక్కనే ఉంటాయని ఎన్నో ప్రణాళిక డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అంటే 3వ ప్రణాళిక డాక్యుమెంట్లో మార్కియస్ నిరుద్యోగిత అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరైనా మనం చూసినట్లయితే రాబిన్సన్. వృద్ధి సంక్షేమం మధ్య ఉన్న సంబంధం విషయంలో కింది ఏ అంశాన్ని పరిమితిగా పేర్కొనలేము అనేది మనం గమనించినట్లయితే తక్కువ అనుత్పాదక వ్యయము, శ్రామిక దోపిడీ లేదా మిగులు విలువ రేటును ఏ విధంగా కనుగొనవచ్చు. మిగులు విలువ డివైడెడ్ బై వేతనాలు అనగా చర మూలధనం బ్రాకెట్లో ఆ రకంగా శ్రామిక దోపిడీ లేదా మిగులు విలువ రేటును కనుగొనవచ్చు. మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చర్చించవచ్చు. ఏంటంటే మిగులు విలువ సిద్ధాంతము, మూలధన కల్పన, మూలధన సంక్షోభము అన్నిటినీ కలిపి మార్క్స్ ఆర్థిక అభివృద్ధి సిద్ధాంతం అంటారు. రోస్టోవ్ అభిప్రాయంలో జాతీయ ఆదాయంలో నికర పెట్టుబడి 10% మించి ఉండే దశ అనేది దేన్ని సూచిస్తుంది? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చూసినట్లయితే పరిపక్వ దశ. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారి తీస్తాడు అని ఎవరు పేర్కొన్నారు? మాల్థస్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆర్థికాభివృద్ధి సూచి నిర్మాణంలో కింది పేర్కొన్న ఏ సూచిని పరిగణలోకి తీసుకోలేదు? అంటే సాంకేతిక విజ్ఞానము. గిని గుణకం విలువ 1 కావడం దేన్ని సూచిస్తుంది? సంపూర్ణ అసమానత్వం. స్థూల దేశీయ పొదుపులో అధిక వాటాను కలిగిన రంగం ఏది? అంటే మనం చూసినట్లయితే గృహ రంగం. హరాల్డ్ డోమార్ ఆర్థికాభివృద్ధి నమూనాలో మూలధన కల్పన కింది ఏ దశను కలిగి ఉంటుంది? అంటే అన్ని దశలు కూడా. నిజ పొదుపు స్థాయిలో పెరుగుదల, పరపతి సంస్థల ద్వారా పొదుపు సమీకరించడం, పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా మార్చడం, వీటన్నిటిని హరాల్డ్ డోమార్ ఆర్థికాభివృద్ధి నమూనా అని చెప్తారు. ప్రచ్ఛన్న నిరుద్యోగితపై అంచనాలను రూపొందించిన వారు శకుంతల మెహ్రా. మార్కెట్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు ఏవి? అంటే మొదటి ప్రపంచ దేశాలు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రచ్ఛన్న నిరుద్యోగులను ఇతర రంగాలకు తరలిస్తే జాతీయ ఆదాయం పెరుగుతుంది అని అన్నది రగ్నర్ నర్క్స్. వ్యవస్థాపకుల కొరత వల్ల కూడా పెట్టుబడి స్థాయి తక్కువగా ఉంటుంది అని పేర్కొన్నవారు మనం గమనించినట్లయితే షుంపీటర్. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారీ వర్గము, కార్మిక వర్గము అనే 2 వర్గాలు ఉంటాయని పేర్కొన్నవారు కార్ల్ మార్క్స్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా మరి తెలియజేస్తూ ఉన్నాము. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే మనం డిస్కస్ చేస్తాము. అంటే మన ఛానల్లో ఉన్నటువంటి ఏంటంటే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు, మ్యాగజైన్స్లో అనేక అంశాలు, ఇంపార్టెంట్ కంటెంట్ అయితే గ్యాదర్ చేసి అది రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందని మనం వీడియోని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మరి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారు ఖచ్చితంగా మనం ఛానల్లో ఏదైతే పెట్టామో దానికి సంబంధించి ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మేము ప్రత్యేకించి దాని మీద ఎక్సర్సైజ్ చేసి మీకు బిట్స్ అయితే మరి పెట్టడం జరుగుతుంది. మరి చెప్తున్నాం కదా, ఏ బిట్ అనేది మీ లక్ష్యానికి తీసుకెళ్తుందో చెప్పలేము. కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలతో రెస్పాన్సిబుల్గా, కాన్సన్ట్రేట్గా మీ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఉంటున్నాం. ఇలాంటి స్మాల్ మోటివేషన్స్ అయితే మేము చెప్తూ ఉంటాం. ఆ మోటివేషన్తో మోటివేట్ అవుతూ మీ యొక్క లక్ష్యాన్ని మీ యొక్క శ్రమతో మరియు స్మార్ట్ వర్క్తో కూడా చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ అయితే టాపిక్స్ ఉన్నాయి. మీరు ఒకసారి మళ్ళీ దీన్ని స్కిప్ చేసుకొని బ్యాక్ చేస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రివిజన్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేరింగ్ అండ్ డిస్కషన్ మెథడ్ పెట్టినట్లయితే
మేబీ ఎక్కువగా డిస్కషన్ మెథడ్ చేస్తేనే మీకు సక్సెస్ అనేది తొందరగా అచీవ్ అవుతారు. అదే ఒకసారి అటెంప్ట్ చేసినంత మాత్రం రాలేనంత మాత్రాన రానట్టు కాదు. ఏదో ఒక రోజైతే మన సక్సెస్ అయితే మనకు వస్తుందనేటువంటి నమ్మకంతో మనం ముందుకు సాగాలి. సరే ఫ్రెండ్స్, ఈ చిన్న మోటివేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోలో ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బిట్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.